మంచి మాట చెప్పావు మంథర. నా మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. ఆహా, నేడు ఎంత సుదినము! రాముడికి మంగళ స్నానం చేయించి నా చేతులతో నేనే అలంకరించాలి. ఏమంటున్నావు మంథర? నాకు అవమానమా? నాపై కుట్ర? ఏమంటున్నావు మంథర? నేను గీసిన గీటు దాటని దశరథ మహారాజా నన్ను అవమానించేది కన్న కుమారుడి కంటే ఎంతో గారవంగా పెంచుకున్న ఆ రాముడా నాపై కుట్ర పన్నేది? లేదు మంథర, లేదు. నువ్వు చెప్పేది నిజం కాదు. రాముడు భరతుడు నాకు రెండు కళ్ళు, ఇద్దరూ నాకు సమానమే. పైగా రాముడు భరతుడి కంటే పెద్దవాడు, పట్టాభిషేకానికి అర్హుడు. ఇందులో అన్యాయం ఎక్కడుంది మంథర? ఏమి, రాముడు రాజైతే నా కొడుకు భరతుడు రాముడికి భృత్యుడా? కౌసల్య రాజమాత. మరి నేను కౌసల్యకు దాసిన? లేదు, వీల్లేదు. ముమ్మాటికి ఇలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు మంథర? సరే అయితే నీవు చెప్పినట్లే చేస్తాను. ఇక నీ వేగము. రండి మహారాజా, రండి. రాముడికి పట్టాభిషేకం అట నాకొక్క మాటైనా చెప్పలేదే. ఇదే మీరు నాకు ఇచ్చే గౌరవం, ఈ అంతఃపురంలో నా స్థానం. మహారాజా, మీకు గుర్తుందా? ఆనాడు సురాసుర యుద్ధంలో నాకు 2 వరాలు ప్రసాదిస్తానని మాటిచ్చారు. ఆనాడు నేను అవి కోరుకోలేదు. ఆ వరాన్ని ఇప్పుడు నాకు ప్రసాదించండి. మహారాజా, గుర్తు పెట్టుకోండి, ఆడిన మాట తప్పరాదు. ఓ పంచభూతములారా, ఓ అష్ట దిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. మహారాజా వినండి. రేపు మీరు నిర్ణయించిన ముహూర్తానికి రాముడికి బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఇది నా రెండవ కోరిక. మహారాజా, మీరు రాముడిపై ప్రతిజ్ఞ చేశారు నా కోరికలు తీరుస్తానని. ఇక రాముడు కానలకు పోక తప్పదు. రా నాయన భరతారా. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నేను పాపాత్మురాలినా? నీవు రాజై ఏకఛత్రాధిపత్యముగా ఈ భూమండలాన్ని పరిపాలించాలన్నదే నా అభిమతం. అదేనుగాక పుత్రార్థి అయి నన్ను వివాహమాడే సమయంలో నాకు పుట్టిన బిడ్డకే పట్టాభిషేకం చేస్తానని వాగ్దానం చేశారు ఈ తండ్రి. నాయన భరత, నా మాట విను నాయన. భరత, ఏమిటి నేను సాధించినది? ఏమిటి నేను సంపాదించిన కీర్తి? కళంకిత తల్లి, వంచక పత్ని అనే బిరుదున్న అర్థం లేని పుత్ర వాత్సల్యముతో, ఈర్ష, అసూయ, స్వార్థాలతో చెప్పుడు మాటలు విని సకల సద్గుణాభిరాముణ్ణి కానలకు పంపాను. నాయన రామ, అల్లారు ముద్దుగా పెంచుకొని కానలకు పంపిన ఈ తల్లి కైకేయిని మన్నిస్తావు కదా తండ్రి? లోక కళ్యాణార్థమై ఆ పరమేశ్వరుడు నా చేత ఈ కార్యము చేయించి ఉండవచ్చుగాక. కానీ నా